పార్వతీపురం నియోజకవర్గం గోపాలపురం గ్రామం నుండి టీడీపీపై ఉన్న నమ్మకాన్ని యువత తమ యొక్క భవిష్యత్తు టీడీపీతోనే అది సాధ్యమవుతుందని గ్రహించి యువత అందరూ కలిసి టీడీపీ కండువాలు ఇన్ఛార్జ్ బోనేల విజయచంద్ర ఆధ్వర్యంలో వేసుకోవడం జరిగింది. నిన్న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో గోపాలపురం గ్రామంలో ఎలక్షన్కి ముందే క్లీన్ స్వీప్ వైసీపీ చేస్తుందన్నారు. ఈ రోజు ఈ విధంగా టీడీపీ కండువాలు గోపాలపురం గ్రామ ప్రజలు యువకులు కండువాలు వేసుకున్నారు. యువత గ్రామ ప్రజల యొక్క కష్టాలు చెప్పుకోవడానికి అని వైసీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళగా అక్కడ అధినాయకులు పార్టీ కండువాలు వేశారు. ఇంతకు ముందు నిడకల్లు గ్రామంలో కూడా ఇదే విధంగా జరిగింది. మాకైతే ఇష్టం లేదు, అలాగే వాలంటరీ జాబును కూడా వదులుకున్నాను అని అక్కడి గ్రామ యువకులు చెబుతూ టీడీపీకే పని చేస్తాం, టీడీపీనే గెలిపిస్తాను అని అన్నారు. మామూలుగా ఏంటంటే గ్రామ సమస్యల కోసం వెళ్ళారు అందరూ కూడా. ఆయన ఒక రూమ్లో పెట్టి బంధించే విధంగా అన్నమాట. జోగరావు అలజంగి జోగరావు ఎమ్మెల్యే గారు, పార్వతీపురం ఎమ్మెల్యే గారు, సార్ ఇది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. గోపాలపురం అనేది గత 1982 నుంచి కంచుకోట టీడీపీకి. అలాంటి కంచుకోట టీడీపీనే ఈరోజు ఈ రకంగా చేశారంటే మేము కాదు, మాకు చాలా కాల్స్ వచ్చాయి బయట నుంచి కూడా. ఇది చాలా అన్యాయం అని చెప్పి దయచేసి ఇలాంటి విషయాలు ఇక్కడే కాదు, ఏ గ్రామంలో కూడా మేము ఒప్పుకోము. దయచేసి రేపు రానున్న రోజుల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. దయచేసి ఇలాంటివి ఈ గ్రామంలో కాదు, ఏ గ్రామంలో చేయకూడదని మేము అనిపించుకుంటాం. పిలిచారు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పిలిచి ఎందుకు పిలిచారు, మా ఊరు సమస్య గురించి మాట్లాడదామని మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిన తర్వాత కొండలు కప్పి ఫోటోలు తీసి న్యూస్ వైరల్ చేస్తారు. అలా జరిగిందండి. మేము ఊరు సమస్యల గురించి మాట్లాడదామని ఇట్లా పిలిచినట్టు వెళ్ళాం. మేము వెళ్ళేసరికి మొత్తం ఆల్రెడీ గొడవలని కల్పిస్తారు. నేనున్న ఇంకొక పర్సన్ వెళ్ళి లాస్ట్లో వెళ్ళాం. ఇంకా మీటింగ్ అని వెళ్ళాం, అంటే ఊరు సమస్యలు చెప్పడానికని వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి భూమిలో పిలిచి గొడవలు కలిపి ఇంకా అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు వాలంటరీ పోస్ట్ ఇచ్చినా కూడా తీసుకోలేదు. నాన్నగారు షాపింగ్ నుంచి టీడీపీ అయినా కూడా అట్లాంటప్పుడు వైసీపీలో ఎట్లా చేరుతాం అనుకున్నారు. పార్వతీపురం శాసనసభ్యులకి మేము డైరెక్ట్గా సవాల్ ఇస్తున్నాం. గోపాలపురమే కాదు, పార్వతీపురంలో ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కూడా నువ్వు టచ్ చేయలేవు, ముట్టుకోలేవు. ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ రోజు కాకపోతే ఇంక 4 రోజుల్లో వైసీపీలో లీడర్ లేకుండా క్లీన్ చిట్ చేయడం ఖాయం. నువ్వు ఎంతమందిని ఆపుతావు, ఆపగలిగితే చూద్దాం అనుకుంటున్నాను.